తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు పెరిగిపోయాయి. చిన్న చేపలే కాదు, తిమింగలాలు సైతం కాంగ్రెస్ వలలో పడ్డాయి. పరిస్థితి ఇప్పుడే ఇంత దయనీయంగా ఉంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతోంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వలసలు ఈ రోజు కొత్తగా జరిగిన విషయం కాదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు వలసపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నేతలు ఊహించనంత వేగంగా మారాయి. 6 నెలల క్రింది వరకు అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బలం పుంజుకొని అధికారం చేపట్టింది. ఓటమిని జీర్ణించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు పట్టింది. అంతలోనే పార్టీ ఫిరాయింపులు సునామీలా చుట్టుముడుతున్నాయి. రోజుకొక నేత అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీలో చేరిపోతున్నారు. బీఆర్ఎస్ కు నలువైపుల నుండి కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. విమర్శించడానికి అధికార పార్టీకి మంచి అదును దొరికింది. ఓవైపు ఇటు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. వీటన్నిటి మధ్య కేసీఆర్ కి ఊపిరి సల్పటం లేదు. మేకపోతు గాంభీర్యం చూపుతూ కేటీఆర్ ప్రతిపక్షాల మాటకు మాట సమాధానం ఇస్తున్నా ఫలితం ఉండటం లేదు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమేనని, ఎంత వేగంగా కింద పడ్డామో వచ్చే ఎలక్షన్స్ నాటికి అంత వేగంగా పైకి రాగలుగుతామని, కొత్త నాయకులను తయారు చేసుకుంటామని ఆశిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. 10 ఏళ్లు పాలించడానికి అవకాశం ఇచ్చారు. ఆశించినవి అందకపోవడంతో కొంతమందికి పార్టీ పట్ల వ్యతిరేకత ఉండటం సహజం. కాంగ్రెస్ పార్టీ అదే పనిగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదని, అభివృద్ధి చేసి చూపించాల్సి వస్తుందని, అంతేకాకుండా ఓవర్లోడ్ అయిన బండిలో పాత కొత్త నాయకుల కలహాలతో కాలం గడిచిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని, వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు బీఆర్ఎస్ వైపు చూడటం ఖాయమని నమ్ముతున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ లేస్తుందా, భూస్థాపితం అవుతుందా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.